జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం యొక్క మాస ఫలాలు. ఈ మాసం యొక్క మాస ఫలాలు ప్రసాదించే గ్రహ దేవతల యొక్క గోచార స్థితిగతుల్ని ప్రథమంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళ సంచారము. ఈ నెల బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచరించబోతున్నారు. ఈ నెల 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో బుధ భగవానుడి సంచారం ఉంటుంది. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి సింహ రాశిలో ఉన్న బుధ భగవానుడు కన్యా రాశి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. సూర్యనారాయణమూర్తి స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు ఈ నెల 16వ తారీఖు వరకు. అంటే మొదటి తారీఖు ఫస్ట్ నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. 17వ తారీఖు నుంచి సింహరాశిలోంచి కన్యా రాశిలోకి ఆయన అడుగు పెడతాడు. శుక్ర భగవానుడు మరి కేతుదేవునితోటి కూడి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి ఆయన కన్యా రాశి నుంచి విడివడి ఆయన స్వక్షేత్రమైన తులారాశిలోకి వచ్చి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. స్వక్షేత్రమైన కుంభరాశిలో శనీశ్వరుడు వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. మీన రాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. ఈ ఈ గోచార గ్రహాలు ఈ గోచారంలో గ్రహ దేవతలు ఈ స్థానాల్లో ఉన్నాయి. ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే బుధ భగవానుడు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యా రాశి. ఈ 3 రాశుల్లో అంటే 3 రాశుల యొక్క ఎనర్జీస్ని ఆయన క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఏం ఎనర్జీస్ క్యారీ చేస్తూ ఉన్నారు? ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా, ఈ తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఈ నెల 2 గ్రహాలు స్వస్థానం అంటే ఈ నెల 3 గ్రహాలు స్వస్థానంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కుంభరాశిలో శనీశ్వరుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్వస్థానగతుడయ్యే ఉన్నారు. సూర్యనారాయణమూర్తి ఈ నెల 16వ తారీఖు వరకు ఆయన స్వక్షేత్రమైన సింహరాశిలో ఆయన సంచారం చేస్తాడు. 17 నుంచి స్వక్షేత్రం నుంచి విడివడి కన్యా రాశిలోకి వెళ్తాడు. ఈ నెల 24వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా స్వస్థానగతుడు అవుతున్నాడు. అంటే ఆయన రాశి అయిన కన్యా రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కేతు భగవానుడు తోటి కూడి సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు ఆ కలయికకు బ్రేక్ చెప్పేసేసి తులారాశిలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు 18వ తారీఖు నుంచి. అంటే ఆయన కూడా స్వస్థానగతుడు అవుతూ ఉన్నారు. ఈ నెల అంటే గోచారంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉంటున్నాయి. అంటే మధ్య మధ్యలో స్వస్థానంలో ఉంటున్నాయి. నెలంతా కూడా లేకపోయినా నెలంతా స్వస్థానంలో ఉన్నదైతే శనైశ్వరుడు వక్రించి ఉన్నా కూడా ఆయన మకర రాశి వైపే కాబట్టి ఆయన ఒక్కడే నెలంతా స్వక్షేత్రగతుడైనది. మిగతా గ్రహాలు రవి, బుధ మరియు శుక్రులు వీళ్ళు మధ్యలో స్వస్థానగతులు అవుతున్నారు. స్వస్థానం నుంచి వేరే రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే మనకి ఈ మాసం చివరన కన్యా రాశిలో రవి బుధులు అంటే కన్యా రాశిలోకి సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి వచ్చేసిన బుధ భగవానుడు 24వ తారీఖు నుంచి ఈ రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఇది బుధాదిత్య యోగం అని చెప్పాలి. బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఈ బుధాదిత్య యోగము కన్యా రాశిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే అంటే మోస్ట్ పవర్ఫుల్ అంటే బుధ భగవానుడికి అది త్రికోణ స్థానం కాబట్టి ఈ కన్యా రాశిలో పడే యోగాలు ఎప్పుడైనా కూడా మిగతా రాశుల్లో కంటే కూడా ఎక్కువ పవర్ని సూచిస్తూ ఉంటాయి. అది ఆ యోగం ఏంటంటే బుధాదిత్య యోగము. ఇంకా మిగతా రాశుల్లో కంటే అంటే మిగతా రాశుల్లో బుధాదిత్య యోగం ఉండదు. సింహరాశిలో ఏర్పడ్డా, మిథున రాశిలో ఏర్పడ్డా, మేష రాశిలో ఏర్పడ్డా, కన్యా రాశిలో ఏర్పడ్డా ఈ 4 రాశుల్లో కనుక బుధాదిత్య యోగం ఉంటే కనుక చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఈ యోగము. మిగతా రాశుల్లో అంత వీక్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా అయితే ఉండదు. అయితే ఈ 4 రాశుల్లో కూడా ఎక్కువ బలోపేతమైన రాశి ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా అది కన్యా రాశి అనే చెప్పాలి. ఎందుకంటే బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రము మరియు త్రికోణ స్థానం కూడా కాబట్టి ఈ నెల ప్రత్యేకించి ఏంటంటే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ నెల యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ కూడా సర్వజనావళికి కూడా యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఒక 2 మాట్లాడుకొని తర్వాత విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాము. యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏముంటుందంటే మ్యాక్సిమం
అందరితోటి రిలేషన్స్ చాలా కుదుట పడతాయి. సంబంధాలు మెరుగవుతాయి. సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి. ఒకవేళ ఎవరైనా వాటిలతోటి బాధపడుతుంటే, అరే! మనల్ని అవతలోడు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళకి డెఫినిట్‌గా మేబీ ఒకవేళ మీరు సమ్‌టైమ్స్ అజంప్షన్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊహాగానాల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ ఒకవేళ అలాంటి ఊహాగానమే అవతల వాళ్ళ మీద మీకుండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు బాధపడుతుంటే, అది తొలగిపోయే విధంగా కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. అరే! నేనే తప్పుగా అనుకున్నాను. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారని అనుకుంటారు. నిజంగానే వాళ్ళు కనుక ఎవరైనా సరే తప్పుగా అనుకుంటుంటే వాళ్ళు తెలుసుకుంటారు. సో, ఇదనే కాదు ఎక్కడైనా ఏదన్నా ట్రాన్సాక్షన్స్‌లో ఇప్పుడు డబ్బు విషయాల్లో కావచ్చు, ఏదైనా వ్యవహారాల్లో ఎవరికైనా పొరపచ్చాలు వస్తాయి. అవన్నీ సెటరేట్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరి మనసుల్లో ఉన్న పొరపచ్చాలన్నీ కూడా మాక్సిమం కట్ డౌన్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇది కలియుగంలో మనం ఉన్నాం. ఏది 100% అయితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ ఉండదు. బట్ 70% సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 30% అనేది అనుభవించి తీరాల్సిందే. మనం ఏం చేయలేం. ఎంత గ్రహదేవతల ఆశీస్సులు మనకు అందిస్తూ ఉన్నా కూడా 30% అన్‌సర్టెనిటీ అనేది డెఫినిట్‌గా మన లైఫ్‌ని లీడ్ చేస్తూనే ఉంటుంది. అది కలిపురుషుడి యొక్క ప్రకోపం వల్ల. ఇక కొన్నిటికి మనం సరెండర్ అయితే కనుక మన లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నా అంటే యూనిక్‌గా అందరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. సో, వసుదైక కుటుంబకం అనే నానుడిని నిజం చేస్తున్నా అన్నట్లు ఈ మాసం చివరి నుంచి మనకి కొనసాగుతుంది. అంటే 24వ తారీఖు నుంచి ఇప్పుడు నేను చెప్పిందంతా 24వ తారీఖు నుంచి అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ 17వ తారీఖు నుంచి కూడా దీనికి కర్టెన్ రైజర్ అని చెప్పాలి ఈ విషయానికి. ఇది అందరికీ యూనిక్‌గా అప్లికేబిలిటీ ఉంటుంది. అదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ కూడా మీరు అనుకుంటున్న కోరిక ఏదైతే ఉందో అంటే ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఒక గృహం ఏర్పరచుకుందామని కావచ్చు, లేదంటే చదువుకోవాల్సిన వాటిల్లో కావచ్చు, ఇలా దేంట్లో అయినా సరే మీరు అనుకున్న వాటి విధంగా మీకు అవ్వకపోతూ ఉంటే ఈ మాసం దానికి తదనుగుణంగా మీరు ఏ పనులు చేస్తే మీరు అనుకున్న గోల్స్‌ని, మీరు అనుకున్న టార్గెట్స్‌ని మీరు రీచ్ అవ్వగలుగుతారో అలాంటి వాటిలకి గేట్‌వేస్ ఈ మాసం 17వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ యూనిక్‌గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినది. ఇప్పుడు మనము అసలు ఏ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది? అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము అనుకూలంగానే ఉంది. కాపోతే మీ నేబర్స్ తోటి కొంచెము మీకు ప్రతికూలతలు ఉంటాయి. నేబర్స్ అంటే మీరు ఇంట్లో ఉంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళు మీకు నేబర్స్. మీరు వ్యాపారంలో ఉంటే మీ చుట్టూ ఉన్న వ్యాపారస్తులు మీకు నేబర్స్. మీరు ఉద్యోగస్తులైతే మీ చుట్టూ ఉన్న కొలీగ్స్ మీకు నేబర్స్. సో, వీళ్ళల్లో ఏదో ఒక సెగ్మెంట్‌లో మీకు ప్రాబ్లమ్ వస్తుంది. సో, కొంచెం ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. మీకు తలకాయ నొప్పొస్తుంది. అంటే తలకాయ నొప్పంటే సహజంగా ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు డెఫినిట్‌గా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటుంది. స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కానీ అవతల వాళ్ళ దాంట్లో ఎప్పుడు వేలు పెట్టి కెలకాలని అంటే ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలని చూడరు. అలాంటి వాళ్ళకి కొంచెము ఇబ్బందులొచ్చినప్పుడు కొంచెం తీసుకోవడం కష్టం ఉంటది. కాతే మీరు కూడా కొంచెం డెఫినిట్‌గా మాట్లాడతారు. వాయిస్ రైజ్ చేస్తారు. ఇన్నాళ్ళు సప్రెస్ చేసుకున్నవి ఇన్నాళ్ళు ఇలాంటి సిట్యుయేషన్ వస్తే ఇప్పుడు ఇన్నాళ్ళకి రాకుండా ఉండుంటుందా చెప్పండి? ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి కదా! బట్ అప్పుడు మీరు డీల్ చేసిన విధానం ఒక రకంగా ఉంటే, ఇప్పుడు మీరు డీల్ చేసే విధానం ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఐ నీడ్ టు రైజ్ మై వాయిస్. ఐ నీడ్ టు ఎక్స్‌ప్రెస్ మైసెల్ఫ్ అని అనుకుంటారు. అనుకోని డెఫినిట్‌గా మీరు చెప్పాలనుకుంది అవతల వాళ్ళకి మీరు చెప్తారు. దానివల్ల ఏంటంటే ముందు మీకు మనశ్శాంతి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి మీరు చెప్పినా, మీరు చెప్పకపోయినా అంతే ఇబ్బందుందంటే, చెప్తే కనీసం అక్కడ ఒకసారన్నా వాళ్ళకి మీరు సీడేసినట్టు ఆలోచిస్తారు కదా! సో, మీరు చేస్తున్నది తప్పు. మీరు ఆలోచించేది తప్పు అని మీరు వాయిస్ అయితే రైజ్ చేస్తారు. సో, ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు డెఫినిట్‌గా రైజ్ చేస్తారు. అంటే హెల్తీ వేలోనే వెళ్తున్నారు. డెఫినిట్‌గా ధనుసు రాశి, ధనుసు లగ్నం గురు భగవానుడి ఎనర్జీని మీరు చాలా క్యారీ చేస్తున్నారు కాబట్టి డెఫినిట్‌గా ధర్మంగా మంచి మార్గంలోనే మీరు చెప్తారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా అవతల వాళ్ళు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లు అలానే ఈయన గుడ్ నోట్‌లోనే మీరు చెప్తారు. ఇదొకటి ఉంది. ఇది అందరికీ ఓవరాల్‌గా వర్తించే పాయింట్.
ఇది మీ చుట్టాలైనా అవ్వచ్చు, వాళ్ళకైనా సరే, లేదా మీ ఇంకా ఎవరైనా సరే మీ కాంపిటీటర్స్‌కి వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్‌గా అయితే చెప్తారిది. ఇదొకటుంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆహ్, మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మానసిక ప్రశాంతతలో ఆహ్, ఒక విషయం ఇక్కడ చెప్పాలి. మీ కుటుంబానికి సంబంధించిన విషయం ఒక్కటి మీ మానసిక ప్రశాంతతని కొంచెం ఇబ్బంది పెడుతుంది. అంటే మీరెంత ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా, కుటుంబానికి సంబంధించిన ఒక విషయం, ఏదో ఒక అసంతృప్తి మిమ్మల్ని కొంచెం వెనక్కి లాగుతూ ఉంటుంది. బాధ పెడుతూ ఉంటుంది. ఇదొక్కటే పాయింట్. ఇంకంతకు మించి పెద్దగా ఇబ్బందయితే ఏం లేదు. ఇప్పుడు మనం సెగ్మెంట్ వైస్ అసలు ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ సెగ్మెంట్ వైస్ చూసేప్పుడు మొదటగా నేను పెద్దపీట ఆడవాళ్ళకి వేస్తాను. గృహిణులకి వేస్తాను. గృహిణులంటేనే గృహలక్ష్ములు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ధర్మాల్ని చక్కగా నిర్వర్తిస్తూ, ఆ కుటుంబము బాగుండడానికి పాటుపడుతూ ఉంటారు. తద్వారా సమాజం బావుంటుంది. తద్వారా దేశం బాగుంటుంది. కాబట్టి గృహిణుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ గృహిణుల గురించి మాట్లాడుతుంటే ఇంకొక విషయం కూడా నేను మీకిక్కడ చెప్పాలి. మీరు ఆడవాళ్ళు. మీరు ఉద్యోగం చేస్తున్నారో, లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగము, వ్యాపారం అయిపోయిన తర్వాత మీ ఇంటికొస్తే ఆ యాక్టివిటీకి తాళం పెట్టేసిన తర్వాత మీ ఇంట్లో మీరు గృహిణులు కదా! సో, అలా మీకు కూడా అంటే మీరు ఉద్యోగ ధర్మం, వ్యాపార ధర్మం నిర్వర్తిస్తున్నారు. ఇంటికొచ్చినప్పుడు మీ గృహ ధర్మం కూడా మీరు నిర్వర్తిస్తున్నారు. సో, ఇలా అంటే ఆడవాళ్ళ గురించి మొత్తం ఆడవాళ్ళందరికీ ఇంట్లో ఎలా ఉంటుందనేది నేనిప్పుడు చెప్తాను. ఆడవాళ్ళందరికీ కూడా ఈ మాసము అనుకూలంగా ఉంది. చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! వాయిస్ రైజ్ చేస్తారని. సో, ఇంట్లో కూడానండి. అనవసరంగా మీరెంత చేస్తున్నా అర్థం చేసుకోకుండా మెత్తగా ఉంటే మత్తబుద్ధి అవుతుందన్న చందాన కావచ్చు, లేకపోతే కనుక కావాలని ఇంకా మీరు చేస్తున్నది ఎవడి కోసం చేస్తాడులే అంతే అట్లానే చేయించుకుంటూ ఇంకా చేయించుకుంటూ మీకు ప్రెషర్ పెట్టే వాళ్ళ వల్ల కావచ్చు. ఇప్పుడెలా ఉంటుందంటే అసలు మిగతా చుట్టుపక్కల ఎలా ఉందన్న ఆత్మ విమర్శ చాలా మందికి ఉండదు. ఉండకుండా వాళ్ళింట్లో ఎలా ఉంది ఇవేం ఆలోచించరు. వాళ్ళింట్లో ఎలా ట్రీట్ చేస్తున్నారు అది ఆలోచించకుండా వీళ్ళకి జరగాల్సినవే చూస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి సిట్యుయేషన్స్ ఉంటే కనుక వాటిని మీరు సమర్థవంతంగా కట్ చేయగలుగుతారు. సో, వీళ్ళకి అర్థమయ్యేట్లు మీరు చాలా డిప్లొమాటిక్‌గా చెప్పగలుగుతారు. ఆ స్థైర్యాన్ని మీకు ఇప్పుడు డెస్టినీ ప్రసాదిస్తూ ఉంది. సో, ఇదేంటంటే దీనివల్ల ఏంటంటే మీకున్న అంతర్గత సంఘర్షణ ఒక్కసారిగా ఇట్లా చీల్చి చెండాడి పడేస్తుందనమాట. అంటే లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని ఆయన తొడల మీద కూర్చోబెట్టుకొని మొత్తం ఎలా అయితే చీల్చి చెండాడేశాడో, అలా మీ మనసులో ఉన్న అంతర్మథనాన్ని మొత్తం కూడా మీరే చీల్చి అవతల పడేస్తారు. సో, మీరు ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. ఓవరాల్‌గా చెప్పాలంటే ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు ఈ మాసం. లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. సో, చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు. ఇది ఇది గృహిణులకి ఈ మాసము. ఆహ్, మనం ఇంకా ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుంటే కనుక, ఉద్యోగస్తులందరికీ చాలా మంచి శుభ సమయం. మొదటి వారం పూర్తిగా అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకి. అనుకూలంగా లేదంటే స్లైట్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతకు మించి ఏం లేదు. చాలా స్వల్పంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత నార్మల్ సెట్ అయిపోతుందిది. హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా మొదటి 4 రోజుల్లో కొంచెం మానసికంగా డౌన్ అయిపోతారు. అంతే. అది తర్వాత నార్మల్‌గా రివర్ట్ అయిపోతున్నాయి. హెల్త్ అయినా రివర్ట్ అవుతుంది. మానసికంగా అయినా మాత్రం నార్మల్‌గా రివర్ట్ అవుతుంది. అలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడున్నారు. ఆ తర్వాత అంతా కూడా మీకు ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది. అదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి. మీరు మీ ఎంప్లాయర్‌తో, మీ కొలీగ్స్‌తో చాలా చక్కగా ఉంటుంది. ఆఫీస్‌కి ఎళ్తున్నారంటే హ్యాపీగా వెళ్తారు మీరు. ఒక్కోసారి ఆఫీస్‌కెళ్ళాలంటే కొంచెం భారంగా వెళ్తూ ఉంటారు కదా! సో, అలాంటి సిట్యుయేషన్స్ ఈ మాసంలో మీకు లేవు. చాలా చక్కగా వెళ్తారనమాట. వెళ్ళి మీ వర్క్ ప్లేస్‌లో వర్క్స్ అన్నీ చేసి ఇంటికొచ్చాక కూడా ఆ హ్యాపీనెస్‌ని మీరు క్యారీ చేయగలుగుతారు. ఇంట్లో కూడా ఆ హ్యాపీనెస్‌ని మీరు సస్టైన్ చేయగలుగుతారు. అంటే ఇంట్లో కూడా మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ మాసం ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వ్యాపారస్తులందరికీ ఈ మాసము చాలా అనుకూలమైన సమయం. డెఫినెట్‌గా మంచి అనుకూలతను మీరు చూస్తారు. మౌత్ పబ్లిసిటీ బాగా పెరుగుతుంది. సో, వ్యాపారంలో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! ఎక్స్‌ప్రెస్ చేస్తారు. సో, వాయిస్ రైజ్ చేస్తారని చెప్పి. సో, ఏ పాయింట్స్‌లో అయితే మీరు వెనకపడ్డారో వాటన్నిటిని ప్లకౌట్ చేసేస్తారు మీరు. ఈ పాయింట్ మిమ్మల్ని మీరు నిరోధించుకుంటున్నారు. అది తీసి అవతల పడేయి. ఇది అవసరం లేదు మనకని చెప్పేసేసి ఆమడు దూరం విసిరి పడేస్తారు. విసిరి పడేసి తద్వారా మీరు ప్రోగ్రెసివ్ మోడ్‌కి స్విచ్ ఆన్ అవుతారు. ఈ మాసంలో ఉన్న గోచార గ్రహ స్థితులు మీకు స్థైర్యాన్నిస్తుంది, ధైర్యాన్నిస్తుంది,
పురోభివృద్ధికి మీకు సహకారంగా నిలుస్తుంది. ఎప్పుడైనా మనకి నేచర్ ప్రకృతి మాత మనకి బాసటగా నిలిస్తే కావాల్సిందేముంది చెప్పండి? అలా ప్రకృతి మాత మీకు బాసటగా నిలిచే అత్యద్భుతమైన సమయము ఈ మాసము. ప్రకృతి మాతకి మీరు ఒక్కసారి మనసులో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీ అందరి తరఫున నేను ఒకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది వ్యాపారస్తులకి. తర్వాత మనం విద్యార్థినులకి అనుకూలంగానే ఉంది. మీరు విద్యార్థినులు అయితే వివాహ ప్రయత్నాలకు మటుకు అనుకూలంగా లేదు. అంటే వివాహ వయసుకొచ్చారు మీరు. సపోజ్ 21 ఏళ్ళు వచ్చాయంటే ఇంకా హైయర్ స్టడీస్ చేస్తూ ఉంటారు. అప్పుడు వివాహ సమయం కూడా వచ్చింది కదా! 20+ అయినప్పుడు మనకి అకార్డింగ్ టు మళ్ళా 21 ఇయర్స్ దాటిన తర్వాత వివాహ వయసుకొచ్చినట్లే కదా! అయినా ఇంకా చదువుకుంటూ ఉంటే ఇప్పుడు వివాహ ప్రయత్నాలకు మటుకు అనుకూలంగా కాదు. ఈ మాసం వరకైతే ఏ విధమైన ప్రయత్నాలు చేయకూడదు. ఇదొక్క పాయింట్. మీరు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరికైనా ఈ పాయింట్ సింపుల్‌గా వర్తిస్తుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే తర్వాత మిగతా విషయాల్లో బావుంది. ఒకవేళ మీకెవరికైనా ఏదైనా మీరొక మంచి అంటే మీకెవరైనా నచ్చారు, మీ ఇంట్లో పెద్దలకి చెప్పి వాళ్ళని ఒప్పించి ఎక్కడ నో అని చెప్పడానికి అవకాశం లేదు. అంతా బాగుంది. మీ పెద్దలకి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ సంబంధము. అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్దామని అనుకున్నా సరే ఈ మాసం నో అండి. ఇలాంటి వాటిలకి ఈ మాసం నో చెప్పేసేయండి. తర్వాత మాసాల్లో మీరు వెళ్ళొచ్చు. ఇదొక్కటి తప్పించి మిగతాదంతా బావుంది. అంటే మిగతా యుక్త వయసుకు రాని విద్యార్థులకి పెళ్ళిడికొచ్చిన విద్యార్థినులకి అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయం ఈ మాసము. గోచార రీత్యా అయితే ఏ ప్రాబ్లమ్ లేదు. మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటాయి మిగతా విషయాలు. ఈ మన సీనియర్ సిటిజన్స్‌కి అనుకూలమైన శుభ సమయము. అయితే ఈ సీనియర్ సిటిజన్స్‌కి ఏంటంటే కొంత మీకు హ్మ్. ఈ మాసంలో మొదటి వారం రోజులు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత అదేమి ఉండదు. కొంచెం నరాలకి సంబంధించిన విషయాల్లో లేదంటే జల సంబంధిత విషయాల్లో జలుబు చేయడము, కఫము, ఆయాసం ఇలాంటివి ఏమన్నా స్లైట్‌గా అటాక్ అవుతాయి. ఆ తర్వాత ఇది కూడా ఉండదు. ఒక మొదటి వారం వరకే ఈ విషయం. తర్వాత ఇది ఉండదు. ఇదండి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీ ధనుసు రాశి, అలాగే ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి బుధాదిత్య యోగం కన్యా రాశిలో మనకి జరుగుతోంది. అందులో మనకి ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా స్వస్థాన గతుడు అవుతూ ఉన్నాడు తులా రాశికెళ్ళి. ఆ రాశిలో ఆయన చాలా కంఫర్టబుల్‌గా ఉంటాడు. వృషభ, తులా రాశులు, మకర, కుంభ రాశుల్లో ఆయన డెఫినెట్‌గా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు. ప్రత్యేకించి తులా రాశి కళత్రకారకుడైన శుక్ర భగవానుడు కళత్ర స్థానాల్లో చాలా బాగా ఉంటాడు. కళత్రం అంటే కళ్యాణం, స్పౌస్ అనమాట. ఆడవాళ్ళైతే మగవాళ్ళు కళత్రం అంటారనమాట. కళ్యాణం అనమాట. కళ్యాణ కారకుడు, కళత్ర కారకుడు, స్పౌస్ అని చెప్పాలి. సో, కళత్ర స్థానం మనకి సహజ కాలపురుషుడి కుండలిలో కళత్ర స్థానం చాలా బలంగా ఉంది. సో, శుక్ర భగవానుడు తులారాశిలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం బుధాదిత్య యోగము, అలాగే సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. ఇది ఒక రకంగా మనం తెలుసుకోవాలంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగానికి కూడా ఇది కర్టెన్ రైజర్ అవుతుంది. అయితే ఏ ఏ ఏ ఏ విషయాల్లో మనం కనుక ఏ పరిహారం చేసుకుంటే అంటే మనం ఏ ప్రక్రియ చేస్తే ఈ యోగాలు మన జన్మ జాతకంలో ఉన్నా లేకపోయినా మనం తాత్కాలికంగా గోచరంలో వచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. శుక్ర భగవానుడు మరియు రవి బుధులు ఈ 3 గ్రహాన్ని మనం ఈ మాసం పట్టుకోవాలి. ఈ మాసం మనం ఆరాధించాలి. అంటే గ్రహ దేవతల్ని ఆరాధించడం ఒక ఎత్తు. మీరంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా పర్వాలేదు. లేకపోతే గ్రహాది దేవతల్ని ఆరాధిస్తే కనుక ఇంకా చక్కటి ఫలితాలుంటాయి. బుధాదిత్య యోగం కాబట్టి చక్కగా ఎవరికైనా బుధాదిత్య యోగం మీ జన్మ కుండలిలో ఉన్నా కూడా మీరు రోజు విష్ణు సహస్రనామం వినడం కనుక చదవడం వస్తే చాలా మంచిది. కొంతమంది చదవడానికి భయపడతారు. భయపడే వాళ్ళు వినడం. ఒకవేళ చదివే తీరిక లేకపోయినా సరే మీరు ఏ పని చేస్తూ ఉన్నా జస్ట్ అలా చక్కగా విష్ణు సహస్రనామం ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇలా మనకి టైంని చాలా వైజ్‌గా యూజ్ చేసుకున్న వాళ్ళం కూడా మనం అవుతాము. సో, అలా గనక మీరు విష్ణు సహస్రనామం చదవడానికి కానీ, లేదా వినడానికి కానీ ప్రయత్నిస్తే చాలా మంచిది. జనరల్‌గా కూడా బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి అల్టిమేట్ రెమెడీ డెఫినిట్‌గా విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడము. ఇక భగవంతుడు సిగ్నేచర్ చేసిన ఆ భగవంతుడు ఆటోగ్రాఫ్ పెట్టబడినది అవుతుంది వాళ్ళ జన్మ జాతకం. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తే మన చిన్నప్పుడు మనందరం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఏముంటుంది కొంతమంది పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తే టీచర్స్ ఇంప్రెస్ అయితే, లెక్చరర్స్ ఇంప్రెస్ అయితే గుడ్ అని పెడతారు. వెరీ గుడ్ అని చెప్పి పెడతారు. స్టార్స్ ఇస్తారు. ఆ పిల్లలకి ఆ టైంలో అది చాలా వరంగా అనిపిస్తుంది. అలా టీచర్ అప్రిషియేట్ చేస్తే. అలా మన జన్మ జాతకాన్ని
విష్ణుమూర్తి ఆటోగ్రాఫ్ ఇచ్చే రెమెడీ ఆటోగ్రాఫ్ ఇచ్చే క్రియ ఏదైనా ఉందా అంటే డెఫినెట్గా అన్డౌటెడ్లీ విష్ణు సహస్రనామం మాత్రమే మనం భగవంతుడి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి మనల్ని అర్హుల్ని చేస్తుంది. అందున ప్రత్యేకించి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఇంకా భగవత్ శక్తి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భగవంతుడు మనకి ఎప్పుడు వరాలను అందించడానికి రెడీగానే ఉంటారు. కానీ గోచరంలో గ్రహ దేవతలు కావచ్చు, మన జన్మ కుండలిలో ఉన్న గ్రహ దేవతలు కావచ్చు, వాటికి సపోర్ట్ చెయ్యాలి. వీళ్ళు పూర్వజన్మలో ఈ కర్మ చేశారు, నువ్వెలా పూర్తిగా వరాన్ని ఇస్తావు, మా పనిని మమ్మల్ని చేసుకొని, లేదా ఈ జన్మలో ఇవి చేశారు, సో వాటికి మేము ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి అని ఏం చేస్తాయంటే భగవంతుడు కృప ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతలో మనకి తగ్గిపోతుంది. అంటే ఎక్కడో పెద్ద రాయి వచ్చి తగలాల్సిన చోట చిన్న రాయితో వెళ్ళిపోతున్నాయి భగవంతుని పట్టుకుంటా కనుక. ఇలాంటి ప్రత్యేకించి ఇప్పుడు గ్రహ దేవతలు కూడా వరం ఇస్తున్న సమయంలో కనుక మనం ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటే కనుక అత్యద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. బుధాదిత్య యోగం డెఫినెట్గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్ని రాసుల వాడికి కూడా. విష్ణు సహస్రనామం వినడం వల్ల, లేదా చదివితే ఇంకా మంచిదండి. చదవడం లేదా వినడం ఏదో ఒకటి మన ఈ కలియుగంలో భగవంతుడి పైన మనసు లగ్నం చేయడం అనేది మనం ప్రారంభిస్తే కనుక ఇహ మన లైఫ్లో అంతా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సానుకూలం అవ్వడం వన్ బై వన్ అనేది మనం చూస్తాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా సులభతరం చేస్తాడు భగవంతుడు పెరుమాళ్ళు. ఇది ఒకటి. రెండవ పరిహారం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. కనకదార స్తోత్రాన్ని చదువుతారా, లేదా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుతారా, మహాలక్ష్మి అమ్మవారి స్తుతి చదువుతారా, ఏదైనా పర్వాలేదు. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి ఏదైనా నామాలని చదవడానికి ప్రయత్నించండి, లేదా కనీసం ఇందాక చెప్పినట్లు వినడానికైనా ప్రయత్నించండి. ఏదైనా కూడా మనకి చక్కటి ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఉన్న బుధాదిత్య యోగం ఇంకా పవర్ఫుల్గా ఉంది. దీని గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో కూడా చేస్తాను. అందులో కూడా మీకు చక్కగా మొత్తం వివరాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ మాసము విష్ణు సహస్రనామం చదవడము, అలాగే మరి అయ్యవారిని పూజించినప్పుడు అయ్యవారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని కూడా మనం పూజించాలి కదా. అలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సహస్రనామం చదవడం కానీ, వినడం కానీ, లేకపోతే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తుతి చేయడం వల్ల మనకి చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఈ విధంగా మనం అందరం కూడా భగవంతుడిచ్చిన ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నిత్య జీవితంలో మన కర్తవ్యాల్ని, మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క పాదాలని మనం పట్టుకుందాము. మనందరం కూడా జీవన్ముక్తులం అవ్వడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.